యేసేపట నిద్ర మేల్కొన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే పౌలు గారు రాస్తాడు ఎఫెసీ సంఘానికి, మేల్కోండి మేల్కోండి, నిద్రించుచున్న మీరు మేల్కోండి. నిద్ర అనేటువంటిది ఆత్మ సంబంధమైన, భౌతికమైన నిద్ర అయితే మరలా తిరిగి సెన్స్లోకి వస్తాం. ఆత్మ సంబంధమైన నిద్ర అయితే ఎప్పటికీ సెన్స్లోకి రాం. అదే మేము నమ్మిందే వాస్తవం అనుకుంటాం, మాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాం, మాకు తెలిసిందే వాస్తవం అనుకుంటాం. ఎంత ప్రమాదం! నాకు తెలిసిందే వాస్తవం అనుకోవటం అన్ని ప్రమాదాల కంటే ఎక్కువ ప్రమాదం. అందుకని దేవుని బిడ్డలారా, తప్పకుండా ఈ నరసాపురంలో జరుగుతున్న ఈ ఆరాధన, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిరపు విశ్వాసులైన మీరు దేవుని వాక్యము, ఈ అద్భుతాలు, ఆశ్చర్యాలు, రోగాలు, వింతలు, విడ్డూరాలు ఈ చేయటానికి కాదు, అది చేస్తాడు, అది సెకండరీ థింగ్. మొట్టమొదటిది పాపం. పాపమే అన్నిటికంటే ప్రమాదకరమైంది. అన్నిటికంటే ప్రమాదకరమైంది ప్రపంచంలో ఏదైనా ఉంది అనంటే అది పాపం. పాపం అంటే దొంగతనమో, వ్యభిచారమో, నరహత్యో కాదండి. దేవుని చిత్తాన్ని గ్రహించుకోకపోవడమే పాపం. దేవుని చిత్తం తెలుసుకోకపోవటం ఘోరమైన పాపం. దేవుడు ఎందుకు వాక్యాన్ని రాశాడో తెలుసుకోకపోవడం పాపం. దేవుని తెలుసు అని అనుకుని దేవుని చిత్తాన్ని బోధించలేకపోవటం, దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోవటం నరహత్య కంటే ఘోరమైన పాపం. చెప్పాను కదా, 2 పాత్రలు కావాలి, ఒకటి తల్లి, ఒకటి తండ్రి, ఒక కుటుంబ వ్యవస్థ. అందుకనే క్రిస్మస్ అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు కూడా సంబంధించింది. మీ కుటుంబంలో క్రీస్తుని గురించిన ఆనందం చుట్టుపక్కల గృహాల వారికి చాలా సందేశంగా ఉండాలి. అది మన ఒళ్ళును అలంకరించుకుని, మన ఇల్లును అలంకరించుకుని ఇంటి మీద క్రిస్మస్ నో, అదొకటి మనల్ని మనం సంతోషించడం కాదు, మన సంతోషాన్ని ఇతరులకు పంచాలి. పంచాలంటే ఇంత పాయసం ఉండండి, స్టార్ కట్టండి క్రిస్మస్ రోజున. ఆ రోజు కాదు, ముందే 1 నెల ముందు కట్టేయండి. పాయసం చేయండి, ఇంకా సేమియాలు చేయండి, స్వీట్లు, హాట్లు మీ వీధిలో కనీసం 10 మందికి పంచండి. ప్రైజ్ ది లార్డ్. మీ సంతోషాన్ని అనేకులకు పంచాలి. మరి లూకా గారు తీసుకున్న అంశం అదే. గొర్రెల కాపరుల్ని ఎందుకు గబ్రియల్ దూత టార్గెట్ చేశాడు అని అంటే, వారు ఆ దినాల్లో సంచార జీవులు వాళ్లే. అందుకే అంటాడు ప్రజలందరికీ, లూకా గారు రాసిన మాట అది, అది మత్తయ్య గారు రాయలేదు. ప్రజలందరికీ కలుగబోవు మహా, అది మన ఇంటి కొరకు కాదండి, మన ఇంటిలో సంతోషించడం కాదు, మన సంతోషాన్ని అనేకులకు పంచాలి. ఆ పంచేది గొర్రెల కాపరులు చేస్తారని దేవునికి తెలుసు. ఎందుకంటే గొర్రెల కాపరులు ఆ ప్రాంతంలో, ఆయా ప్రాంతాలు సంచరించి వారి సంతోషాన్ని అనేక మందికి పంచుతారని. ఇదిగో బెత్లెహేములో యేసు పుట్టాడు, ప్రభువు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు, మన పాపముల విమోచన కర్త. మనకేదో గృహాలు ఇస్తాడని, వెండి ఇస్తాడని, బంగారం ఇస్తాడని, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడని, పొలాలు పంట ఇచ్చేస్తాడని, గేదెలకు మంచి పాలు, కోడులకు మంచి గుడ్లు పెడతాయని కాదు ఆయన వచ్చింది. నో, ఒక పాపిని రక్షించాలని. దేవునికి స్తోత్రం. అంటే ధనం ఎవరైనా సంపాదించవచ్చండి. ధనం కోసం యేసు ప్రభువుని నమ్ముకోవటం చాలా మూర్ఖత్వం అండి, అమాయకత్వం అండి, అంతేకాదు ఇర్రితనం అండి. ఎందుకంటే ధనం ఎలాగైనా, డబ్బులు సంపాదించడం పెద్ద విశేషమేం కాదండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డబ్బు సంపాదించడానికి లేదా యేసు ప్రభువుని నమ్ముకుంటే డబ్బులు వచ్చేది, పేదరికం పోద్ది, దరిద్రం పోద్ది, మేము కారుల్లో, మేడల్లో, విమానాల్లో తిరుగుతామని అనుకుంటే అంతకంటే పిచ్చిమాల ఒకళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు యేసు ప్రభువు కావాలి అని అంటే, డబ్బు ఇవ్వలేని సంతోషం కదా, బంగారం ఇవ్వలేని ఆనందం, వస్త్రాలు ఇవ్వలేని అందం యేసయ్య ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అందుకని యేసు పాపము నుండి విమోచించేవాడు, రక్షించేవాడు. ఎస్, నా దేవుని బిడ్డ. అందుకనే పౌలు గారు యేసు అని పేరు పెడతారు కదా. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, అభిషక్తుడు. కానీ పౌలు గారు తిరగేసి రాస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు, క్రీస్తు యేసు. ఎందుకు అనంటే, దేవుని బిడ్డలారా, మీరు తిమోతి పత్రిక చదివితే అక్కడ పత్రికలో, చాలా పత్రికల్లో క్రీస్తు యేసు అని ఉంటుంది. ఆయన అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అనగా అర్థం ఆయన నిర్ణయించబడిన వాడు. దేని కొరకంటే పాపము నుండి. అది రక్షిస్తాడంటే పాపం నుండి, పేదరికం నుండి, దరిద్రం నుండి, రోగం అనుకుంటారేమో, కాదు. అందుకని వెనకాల పెట్టాడు దాన్ని, యేసుని. ముందు క్రీస్తుని పెట్టాడు. ముందు క్రీస్తు అభిషక్తుడు. దేనికి అభిషక్తుడైనా? పాపము నుండి విడిపించడానికి ఆయన అభిషక్తుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు అని ఎక్కడ కనబడినా ముందుగా మనకు గుర్తు రావాల్సింది, ఓహో, పాపము నుండి విడిపించడానికి ఈయన అభిషేకము కలిగి నిర్ణయించబడిన వాడు. జ్ఞానులు బయలుదేరారు గిఫ్ట్లు పట్టుకొని. 3 జ్ఞానులని మనం ఎందుకు అంటామంటే, 3 రకాలైన అది అర్పణలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అసలు క్రిస్మస్ అంటేనే అర్పణలో మనం వండుకుని తినేసి, మనం బట్టలు కట్టేసుకుని పాస్టర్ గారికి అసలు ఏమి ఇవ్వం. వాళ్ళేమో తినటం మానేసి, తిరగటం మానేసి యేసు ప్రభుకి ఇచ్చేసారండి. ఎక్కడి నుంచో తీసుకొచ్చారండి, చాలా దూరం నుంచి తీసుకొచ్చారు. క్రిస్మస్ అంటేనే అర్పణలు.
ఎస్, అర్పణ పేరు చెప్పిందంటే మనసులో ఒకలాంటి పోరాటం చెప్పిన వాడి మీద ఈ పాస్టర్ గారికి ఇవ్వటం తప్ప ఇంకేమీ రాదు. చూసారా? అంటే ఎంత వ్యతిరేకమైన ఆలోచనలు. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారట. ఎలా వచ్చారో వాళ్ళ ప్రయాణం యేసుక్రీస్తు ప్రభుని చూచి వెళ్ళారు, కానీ క్రిస్టమస్లో యేసు చిత్తాన్ని చూచి వెళ్ళట్లా. డ్రామాలు చూసి, సినిమాలు చూసి, పిల్లలక నాటకాలు, గంతులు, ఆడపిల్లలు డ్యాన్స్లు ఎదిగొచ్చిన వాళ్ళు. అయ్యో చాలా ప్రమాదం అండి. డ్యాన్స్, మ్యూజిక్, పాటలు. ఆడపిల్లలు కొంచెం మగపిల్లలు పర్లేదు, కానీ ఆడపిల్లలు పొరపాటున ఇంతమంది వేల మంది జనం మధ్యలో మీ ఎదుగొచ్చిన ఆడపిల్ల ఊగుతూ ఉంటే ఎంత అవమానం. కానీ సైతాన్ గడు ఏం చేస్తాడంటే ఆనందంగా మా పాప ఊపుతుందండే అనుకుంటారు, అంతే. చూసారా? దేవుని చెత్త ఎంత వ్యతిరేకంగా మన హృదయాల్లో నూరు పోసేసాడు సాతాన్ గడు. ఇంతమందిలో మన పాప ఇంతమందిలో ఇలా ఊగుతుందేంటి, ఇలా ఎగురుతుందేంటి, ఇలా గొంతులు ఎత్తుందేంటి అనే ఆలోచన ఉండదు చాలామందికి. దేవుని పిల్లల ఎస్, ఒకవేళ అది సంతోషంలో ఒక భాగమైతే నేనేం చేయలేను. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, జ్ఞానులు బయలుదేరారట తూర్పు దేశం. చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో ప్రభు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. చదివిన తర్వాత జ్ఞానులు, మనం కూడా జ్ఞానులమే, మనం అజ్ఞానులం కాదు. ఎవరు అజ్ఞాని అంటే ఎవరైతే దేవుని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారో వారు ఖచ్చితంగా అజ్ఞానులు. అంటే ఇక్కడ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే ఇంటికాడ ఉంటారు కదా, వాళ్ళు అజ్ఞానులు. దేవుని వాక్యం చదివినా అర్థం కాదే, వాళ్ళు అజ్ఞానులు. దేవుని చిత్తం తెలియకుండా వాళ్ళకు తెలిసిన అనుభవాల్లో దేవుని భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారే, వాళ్ళు అజ్ఞానులు. దేవుని చిత్తం ఏదైతే చెప్తుందో వీళ్ళు జ్ఞానులైన అజ్ఞానులు. జ్ఞానులు యెరూషలేముకు వచ్చారండి. లేఖనాలను వెతుక్కుంటూ ఆకాశంలో ఒక తారను చూస్తూ, ఒక నక్షత్రాన్ని చూస్తూ, ఆ నక్షత్రం యొక్క నడిపింపులో యెరూషలేము దాకా వచ్చారు. యెరూషలేములో ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు, యూదుల రాజు జాడ తెలుసుకుందామని. ఇది యూదుల రాజు కోసం వచ్చారు. ప్రారంభించిన ఆధ్యాత్మిక యాత్ర యూదుల రాజు కోసం, ఆత్మ సంబంధమైన యాత్ర. కానీ ఆత్మ సంబంధమైన యాత్ర యెరూషలేముకు వచ్చేసరికి ఏమైందంటే భౌతికమైన ఆలోచనలుగా మారిపోయింది. యూదుల రాజును గురించిన అడ్రస్ ఏ రాజును అడుగుతున్నారు? హేరోదు రాజును అడుగుతున్నారు, రోమా రాజును అడుగుతున్నారు. ఆడికేం తెలుస్తుంది చెప్పండి? ఈ రోజున చాలామంది క్రైస్తవ ఈ భక్తి యాత్ర ఇలాగే నడుస్తుంది. దయచేసి సిస్టర్సో బ్రదర్సో మీరు కాస్త ఆలోచించండి. ఒక నక్షత్రం నడిపిస్తుంది కదా, ఒక నక్షత్రాన్ని చూచి వారు అడుగులు వేస్తున్నారు కదా. వాళ్ళే చెప్పారే, మేము ఆకాశంలో ఆయన నక్షత్రాన్ని చూచాం. ఎవరి నక్షత్రం అట? అక్కడ రాయబడింది, చదువమ్మా. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచాం. స్తోత్రం. ఆయన నక్షత్రం అది. ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన కోసమే వచ్చాం. ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వస్తున్నాం. ఆ నక్షత్రం ఏ నక్షత్రం అంటే ఆయనదే అది. కానీ ఇప్పుడు యెరూషలేముకు వచ్చేసరికి ఎవరి దగ్గరికి వెళ్ళారు చూసారా? అంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలో మానవీయ కోణం ఎలా పనిచేస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తిస్తారని, అది గుర్తించటమే క్రిస్మస్. అది గుర్తించేవారు ఆనందం వేరుగా ఉంటుందండి. ఆ గుర్తించేవారి సంతోషం వేరుగా ఉంటుందండి. దేవుని బిడ్డలారా, నేను వెళుతున్న మార్గమే సంతోషం అనుకుని అది దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నువ్వు గంతులు వేసి కొత్త బట్టలు వేసుకుని చక్కగా ఆనందించి సంతోషించే గొప్ప ఆనందం కాదది. కానీ నువ్వు వెళుతున్న మార్గం ఏమిటో, నీ క్రియలు కాదు, నువ్వు వెళుతున్న మార్గం ఏంటో చూడాలి. అంత పని ఎక్కడది, అంత టైం ఎక్కడది. మన ఆనందంలో మునిగిపోతాం కనుక మనం ఎక్కడ నడుస్తున్నామో అర్థం కాదు. ఆయన నక్షత్రాన్ని చూచారు. తూర్పు దేశం కదా, చాలా దూరంలో ఆయన నక్షత్రాన్ని చూసావుగా, ఇక్కడ వరకు ఎలా వచ్చావు? నక్షత్రం నడిపించింది. అయితే యెరూషలేము కాడికి వచ్చేసరికి వీరిని లోకం నడిపిస్తుంది. యూదుల రాజుగా పుడతాడని నక్షత్రం చెప్తుంది కనుక రాజు అడ్రస్ రాజుకు తెలియాలి అంటే, రాజు అడ్రస్ మనకు తెలియాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. చూసారా? జాగ్రత్త దేవుని బిడ్డలారా. వీటిల్లోనే చాలా రాత్రి చెప్పాను, ఇంత చిన్ని ఆలోచనలోనే పెద్ద సాతానుగాడు ఆసరా చేసుకుంటాడు. చాలా పెద్ద సాతానుగాడు ఆసరా చేసుకుంటాడు. ఎప్పుడైనా ఆలోచన చేశామా? అనాలోచనగా ఉన్నటువంటి మన భక్తి ద్వారానే, భక్తిని ఒక్కటే చూస్తున్నాం కానీ ఆ భక్తిలో ఏమైనా బలహీనత ఉందా, ఖాళీ ఉందా, అనాలోచన ఉందా? అనాలోచన ఈ అపవాదికి అవకాశంగా మారుతుందని ఆలోచన ఈరోజు చాలామంది విశ్వాసులకు లేదండి. వరకే చర్చికి వెళ్తాం, చక్కగా ఆరాధన చేసుకుంటాం, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటాం, భక్తి కాదని అంటలే.
ఇది భక్తే. కానీ ఆ భక్తిలో ఎక్కడైతే బలహీనత చోటు చేసుకుంటుందో ఆ బలహీనతలోనే అపవాది గొప్ప దెబ్బ కొడతాడు. చాలా తీవ్ర నష్టాన్ని, మన ఆధ్యాత్మిక జీవిత పునాదులను కదిపేస్తాడండి. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు లౌకికమైనటువంటి వ్యక్తికి ఏం తెలుస్తాయి? అది ఆత్మ సంబంధమైన ఈ రాజుని గురించి. వారు యూదుల రాజు కోసం వచ్చారు, కానీ ఈ ప్రపంచ రాజుని గురించి అడుగుతున్నారు. ఏ రోజున అడుగుతున్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ వచ్చావు ఇంత దూరం? ఏమనుకుని వచ్చావు ఇంత దూరం? ఎవరు నడిపిస్తే వచ్చావు ఇంత దూరం? కానుకలు తీసుకున్నావే, భక్తి జీవితంతో వచ్చావే, ప్రయాసపడ్డావే, జాగ్రత్త, యేసు కొరకు ఇప్పుడు ప్రయాసపడుతున్నాం, మీ అర్పణలు ఇస్తున్నారు. అనేకమైన అనుభవాలు, దేవుడు చెప్పిన ప్రతిదాన్ని సంపూర్ణం చేసుకుంటూ దేవుని కొరకు వెతుకులాట ప్రారంభించారు. దొరికాడా? చూడండి, ఎక్కడ వేశారు మీటింగు? హేరోదు రాజు దగ్గర. హేరోదుని అడుగుతున్నా, ఆడికే తెలియదయ్యే. నా దేవుని బిడ్డలారా జాగ్రత్త. వెంటనే హేరోదు రాజు కలవరపడ్డాడట. స్తోత్రం, హల్లెలూయా. కలవరపడి ఇప్పుడు వెంటనే లోకల్లో ఉన్నటువంటి ఈ జ్యోతిష్యుల్ని, వాళ్ళని, వీడికి తెలిసింది అదొకటే, అంటే మాంత్రికుల్ని, జ్యోతిష్యుల్ని అందరిని తీసుకొచ్చాడండి. మీకు విషయం చెప్తాను. కల వచ్చింది కదా, దానియేలు దినాల్లో కల వచ్చింది కదా. ఆ కళకి అర్థం చెప్పడం కోసం ప్రపంచంలో ఉన్న జ్యోతిష్యులందరినీ పిలిపించాడు. వాళ్ళే హేరోదు కూడా వాళ్ళని పిలిపించాడు. అంతేకాదు యోధా మత ప్రవిష్టులు పిలిపించాడు, యాజకులను కూడా పిలిపించాడు, యూదులకు సంబంధించిన శాస్త్రజ్ఞులందరినీ పిలిపించి, బాబు యూదులకు రాజు పుట్టాడట. ఎక్కడో, ఇదిగో ఈ జ్ఞానులు ఉన్నారే, వీళ్ళు చాలామంది వచ్చారండి, ముగ్గురు కాదు, చాలామంది వచ్చారు. వీరంతా ఒక రాజుని వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఆయన ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు. చూసారా? జాగ్రత్త. నీ క్రైస్తవ యాత్ర, దేవుని కొరకై నువ్వు నడుస్తున్న ప్రతి అడుగు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. కానీ క్రీస్తుని గురించిన జాడ కూడా తెలియని వారి దగ్గరికి నీ ఆత్మీయ ప్రయాణం నడుస్తుందేమో. అది దేవుని బిడ్డలారా, మీరు వెళుతున్న మందిరాలు కూడా, సేవకులు కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఏమైనా అనుకోండి, ఒక వ్యక్తి, విశ్వాసి, ఎక్కడికి వెళుతున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు, చాలా ప్రాముఖ్యం. యేసుని గురించిన సంపూర్ణమైన సమాచారం లేని వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళటం ద్వారా చాలా విఘాతకాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. చెప్తాను, ఏం జరుగుతుందో చెప్తాను, వినండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు వెంబడించే చర్చెస్ని మీరు ఆలోచించుకోండి. మీరు వెంబడించే సేవకులకి పూర్తి అడ్రస్ తెలుసా? యేసు ప్రభు దగ్గరికి నిన్ను తీసుకెళ్ళగలడా? ఒక దైవజనుడు నువ్వు వెంబడిస్తే, ఒక దైవ సంఘాన్ని నువ్వు వెంబడిస్తే, ఎందుకంటే బైబిల్ ఉంటుంది అక్కడ, సిలువ ఉంటుంది ఆ మందిరానికి. సిలువను చూసో, బైబిల్ చూసో, అక్కడ ఆరాధన క్రమాలను చూసో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటే గుడ్డితనం అది. ఎక్కడికి వచ్చారు? రాకూడని చోటికి వచ్చారు. ఎంత ప్రయాసపడి వచ్చారు, ఎంత సమయాన్ని పోగొట్టుకున్నారు, ఎంత ధనం వేస్ట్ అయ్యింది. నువ్వు పడిన ప్రయాసకు ప్రతిఫలం ఉండాలి కదా. చూడండి దేవుని బిడ్డలారా, నీ ప్రయాసే కొన్నిసార్లు, నీ ఆలోచనలు కొన్నిసార్లు, నీ జ్ఞానం కొన్నిసార్లు. అందుకే కొరింథీ సంఘానికి అద్భుతమైన మాట రాస్తాడు ప్రారంభంలోనే, నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. కొరింథీ విశ్వాసులు చాలా అద్భుతమైన వాళ్ళు అండి. ఆ ప్రారంభం ఎంత అద్భుతమన్నా మీ గతంలో చెప్పానేమో. ఆ ప్రారంభం తీయండి. కొరింథీ విశ్వాసులు ఎలాంటి వాళ్ళు? మామూలు వాళ్ళు కాదండి. కానీ రాను కొన్ని దినాల్లోనే వాళ్ళ మనసును సాతాను మార్చేసాడండి. భయంకరమైన సంఘంగా మారిపోయింది. అసలు నేను అంటాను, ఈ పాలకొల్లో కాదు, ప్రపంచంలో ఎక్కడా కొరింథీ సంఘం లాంటి సంఘం లేదు. వాక్యం చదువమ్మా, 1వ అధ్యాయం 4వ వాక్యం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన అంటే కొరింథీ సంఘం చాలా కృప కలిగిన సంఘం, అంత కృపలేని సంఘంగా మారిపోయింది. భ్రష్టత్వం కూడిన సంఘం అయిపోయింది. కృప కలిగిన సంఘమట. ప్రారంభం అలాగే ఉండిద్ది మన భక్తి, ప్రారంభం అలాగే ఉండిద్ది. రాను చూడండి, కొన్ని సంఘాల్లో ఎన్ని తగవలు ఉంటాయో, క్రిస్టమస్కి ఎన్ని తగవలు ఉంటాయో. దీని మీద ఒక బోర్డు, ఒక కమిటీ, పెద్దలు, అందులో కొంత కొట్టేస్తారు, దొంగ బిల్లు ఎట్టేస్తారు. చూడండి, ఇది కృప కలిగిన సంఘమట. ఎవరిది? ఏది? మొదటిది కృప కలిగిన సంఘం. సంఘంలో ఏముండాలి ఇప్పుడు? కృప. కానీ ఇప్పుడు కక్షలు వచ్చేసాయి, పగలొచ్చాయి. మరి అది సంఘమా? అటువంటి వాటి నుంచి బయటకు రాగలరా మీరు? ఎవరైనా ఉంటే
చూడండి, క్రిస్మస్కి తగులు అవుతాయి, మీటింగ్లకు తగులు అవుతాయి, ఆదివారం కానుక దగ్గర కొట్లాటలు, ఏలం పాటలు, ఆ పాటలు, ఈ రకరకాలైన అనుభవాలు కలిగిన సంఘం నుంచి బయటకు రాగలవా? సంఘంలో కృప ఉండాలి, కొట్లాటలు కాదు. ఈ సంఘంలో కొట్లాటలు వచ్చినాయి. చూడండి, కిందకి చదివితే అదే మాట 11వ వాక్యం చదవండి. 11వ వాక్యం 10 నుంచి చూడండి. 10 నుంచి చూడండి. 10 సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని. స్తోత్రం. కృప ఉండాలా, కలహాలు ఉండాలా? మరి కలహాలున్న చోటే చాలా మంది ఉంటారే. ఆలోచించుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది. ప్రారంభం ఎలా ఉందండి సంఘం? కృప. చూడండి తర్వాత, కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ, అంటే సంఘంలో ఉన్న సంఘ విశ్వాసులు ఉన్న కృప దైవజనుడు చూచి, సంఘస్థుల యొక్క కృప. ఈ రోజున చాలా సంఘాలకు ఉన్న కృప ఏంటంటే కక్షలు, కలహాలు. దాన్ని చూసి కూడా ఆనందించి, సంతోషించి, దాని గురించి చాలా రకరకాలుగా మాట్లాడుకుని అతిశించే సంఘాలు ఉన్నాయి. చూడండి, ఆ కృపను చూచి ఎల్లప్పుడూ నా దేవునికి, అంటే ప్రభువా, కొరింథీ సంఘ విశ్వాసులకి ఎంత కృప ఇచ్చావా? కృప కలిగిన సంఘం ప్రభువా, కృపలో నిలిచిన సంఘం ప్రభువా, కృప కలిగిన సంఘం ప్రభువా, ఈ పిల్లలందరూ నీ కృపలో స్థిరపడ్డారు నాయనా అని నిత్యము వారి కృపను చూచి దైవజనుడు, దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడని ఎజ్రా మీలో సంఘంలో జరుగుతున్న, సంఘంలో నింపబడిన కృపను చూచి ఆనందించే సేవకులు ఉండాలి. చూడండి, పౌలు గారు అంటున్నాడు, మీ కృపను చూచి నాకు మైండ్ పోయింది. ఇంత కృప, ఇంత కృప, ఇంత కృప, కృప కలిగిన సంఘం, కృపలో నిలిచిన సంఘం, కృప ఆవరించిన సంఘం. ఎవరిని టచ్ చేసిన పిల్లలు కానీ, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, బైబిల్ స్త్రీలు కానీ, స్త్రీల సమాజం కానీ, సేవకులు కానీ, ఎవరు కానీ, కృప 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 కృప, కృపలో నిలిచిన సంఘం కొరింథీ సంఘం. స్తోత్రం. కానీ ఏమైంది దాని సంఘం అంటారా? ఇప్పుడు సంఘంలో ఏముండాలి చెప్పండి? సంఘంలో ఏముండాలి? కృప కదా. ఎందుకు పోయింది ఇది అంటే, మనుషుల జ్ఞానం, మనుషుల యొక్క ఏలుబడి. నా దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు పౌలు గారు ఈ విషయాలు రాస్తున్నాడనంటే, వారు చూడండి దేన్ని చూసి వచ్చారు జ్ఞానులు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. యెరూషలేము వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆడికేం తెలుస్తుంది? ఆడికే తెలదయ్యా. తెలిసిన వాళ్ళు దేన్నో చూస్తున్నావు, దేన్నో పట్టుకున్నావు, దేన్నో వెంబడించావు, మొత్తానికి కొనసాగించుకోవాలిగా. ఆ నక్షత్రమే నేను ఎవరి దగ్గరికి వచ్చావు? ఏమీ తెలియని దగ్గరికి వచ్చావు. ఆడికేం తెలుసు? ఆడికి తెలియక ఆడేం చేశాడంటే, దీని గురించి ఎవరికి తెలుస్తుందో వాళ్ళు పిలవంటారు అన్నాడు. నీకు కొంచెం బుద్ధి రావాలిగా. నీకు అప్పుడైనా కాస్తంత పరిస్థితులు చూచైనా వీళ్ళకి మార్పు రావాలి కదా. ఓహో, ఇతనికేమీ తెలియదు అనమాట, వాక్యం బోధించడం రాదనమాట, ప్రార్థన చేయటం రాదనమాట, ఇదంతా ఒక రకమైన బిజినెస్ అనమాట అని ఆ కనీసం ఆలోచన రావాలిగా వెళ్ళేవాళ్ళకి, చూసేవాళ్ళకి. ఇది కదా క్రిస్మస్, ఇదే కదా క్రిస్మస్. భక్తి అని పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోవడం క్రిస్మస్ కాదు. అది కర్స శాపం. ఓ శాపం అది. ఆయనేమో శాపం నుండి విమోచించడానికి ప్రభు మన కోసం వస్తే, ప్రభు పేరు చెప్పి సాతానుడు ఏదైతే వద్దన్నాడో ఆ కర్సలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు మిమ్మల్ని. ఒకవేళ అటువంటి సంఘాలు, కృపలేని సంఘాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే రండి బయటికి. ఇక్కడ ఒక ఆరాధన ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు పౌలు గారు ఏమంటాడు? మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం. కొన్ని సంఘం అదే, ఇది 2వ అధ్యాయంలో ఉంటుందండి. ఇది 1వ అధ్యాయం చదివాం. 2వ అధ్యాయం 4వ వాక్యం చూడమ్మా. 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును. దైవ జ్ఞానంతో వచ్చావుగా. అప్పుడు దైవ జ్ఞానంతో వచ్చాడు. నీ పేరు దైవజ్ఞాని. మనుషుల జ్ఞానం పనిచేస్తే ఎట్లా చెప్పండి? తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టారు? దైవజ్ఞానం. ఇప్పుడు ఇప్పుడు దేవుని జ్ఞాన ప్రకారంగానే అడుగులేస్తాడు. అగో దైవజ్ఞానం నక్షత్రం కనపడుతుంది కదా. ఆయన నక్షత్రం మీరే అన్నారు కదా. ఇది ఎవరి నక్షత్రం? అన్ని వేరు చాలా నక్షత్రాలు కనపడుతున్నాయి, కానీ మేము చూసి వచ్చిన ఈ నక్షత్రం మాత్రం ఆయందే. ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే దీన్ని చూపిస్తాడు, ఆయన చూపి ఈ నక్షత్రం ఆయన చూపిస్తుంది. ఆయంది ఇది, ఇంకెవరిది కాదు. ఆయన నక్షత్రం. వచ్చి మళ్ళీ ఏ రోజు దగ్గరికి ఆడికి ఏం తెలియదు కదా. రాజు అనే మాటకి వెంటనే ఆ రాజు అనే మాటలో రాజు, ఓహో రాజు గురించి ఇంకో రాజుకు తెలుస్తుంది అన్నమాట. చూసారా? ఆలోచండి. మనుషుల జ్ఞానం ఎంత దారుణమైనటువంటి పని. ఓ చిన్న ఆలోచన ఎంత విఘాతాన్ని సృష్టిస్తుందో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడందరిని పిలిపించాడండి.
దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్న ఒక మంచి సత్యం. మీ ఆధ్యాత్మిక విలువలు ఎలా ఉన్నాయి? వాక్య సందేశం వింటున్నప్పుడు మీ హృదయాలు ఏం ఆలోచన చేస్తున్నాయి? మీ తీర్మానం ఏమిటి? మీ నిర్ణయాలు ఏమిటనేది పరిశుద్ధాత్ముడు పరిశీలిస్తున్నాడనే సంగతిని కూడా చాలామంది మరచి చెప్పేవాడి మీద కూడా అజ్ఞానంగా అనాలోచనంగా చెప్పేవాడి మీద, సత్యాన్ని చెప్పేవాడి మీద వ్యతిరేకంగా ఆలోచన చేసే మనస్సులను పుట్టిస్తాడు సాతానుడు. జాగ్రత్త. ఎక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళిపోవచ్చేమో, కానీ ప్రభు పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. ఈ లేఖనాలు అడ్డుగా మారుతాయి, మనకి అడ్డుగా మారిపోతాయి. సత్యం కొరకు అడుగులు వేయండి. వాస్తవం కొరకు, యథార్థత కొరకు దేవుని వాక్యం ఏం బోధిస్తుందో దేవుని వాక్యమే మనకు కావాలి. సంఘాలు కాదు, సమాజం కాదు, సమూహం కాదు. అడో మా పితరుల దగ్గర నుంచి వచ్చిన మందిరం మీద మేము విడిచిపెట్టడం మాదిది. నో, విడిచిపెట్టేయి. చూడండి, అయితే వాడు అందరిని పోజేసాడండి. పోజేసి అంటాడు, రే బాబు, ఇదిగో వీరు యూదుల రాజు కోసం వచ్చారట. యూదుల రాజు ఎక్కడ పుట్టాడో నన్ను అడుగుతున్నారు, నాకేమో తెలియదయ్యే. ఆ మాట వెంటనే వీళ్ళకి అర్థం అవ్వాలిగా. ఓహో, మనం ఏమీ తెలియనోడి దగ్గరికి వచ్చామన్నమాట. మనం ఏమీ తెలియనోడిని వెంబడుతున్నాం అనమాట. ఈ అయ్యగారికి ఏం పెద్ద రాదన్నమాట. ఇక్కడ ఆయన గురించిన సమాచారం, ఆయన గురించిన సందేశం, ఆయన గురించిన వివరం, ఇక్కడ బోధించే బోధ అక్కడికి తీసుకెళ్తుందనే సంగతి ఈయనకి తెలియదు అనమాట అని అనుకుని లేచన్న నెమ్మదిగా, నమస్కారం బాబు, మేము మళ్ళీ వస్తాం అనాలిగా. అనం కారణం ఏంటి? మనం సెటిల్ అయిపోయాం ఇక్కడ. అది మన తాతగారు ఈ చర్చికి వచ్చారు, దీంట్లో మనకు హక్కు ఉంది. పెద్ద సంఘాలు అంతేగా, ఆన్లైన్ చర్చెస్ ఉంటాయి కదా, కొన్ని ఆన్లైన్ చర్చెస్ కొన్ని ఉంటాయి. ఎంత నేను కూడా దాంట్లో అందుకుని వచ్చాను బయటికి. అది దేవుని బిడ్డలారా, వెంటనే యూదయ ప్రవక్తలు చెప్పారు, అయ్యా ఎక్కడ ప్లేస్ అడుగుతున్నారు కనుక ప్రవచన గ్రంథాల్లో ఉంది. ఏమనంటే యూదయ బెత్లెహేము. స్తోత్రం. అది స్వల్పమైన చిన్న పల్లె గ్రామం. వావ్, చిన్న పల్లె గ్రామంలో ఇంత పెద్ద ప్రభువు పుడతాడా? చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఇది వేరే వర్తమానం. మన రాబడి చిన్నదైనా, మన కుటుంబం చిన్నదైనా, మన ఆధ్యాత్మిక జీవితం, నా దేవుని బిడ్డ చాలా పెద్దదిగా ఉండాలి. అది సహజంగా భౌతికంగా ఈ భౌతికమైన విలువలతో మన ఆత్మీయ విలువలు కొలవకూడదు. అది వేరు. మన కుటుంబం చిన్నది కావచ్చు, మన రాబడి చిన్నది కావచ్చు, సమాజంలో చాలా చిన్న వ్యక్తులం కావచ్చు, గుర్తింపు గ్రహింపు లేని వ్యక్తులం కావచ్చు, కానీ ఒక మహాదేవుడే అక్కడి నుంచి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా ప్రధానులలో, యూదా పట్టణాల్లో చాలా ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి. వీళ్ళు కూడా ఆకాంక్ష తోటే వచ్చారు. ఓ యెరూషలేము యూదయాకి ప్రధాన పట్టణం. చూసారా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో? రాజు అంటే పట్టణంలో పుడతాడు, పెద్దూరు. అమ్మో, చాలా పెద్దది ఇది ఊరు. అందులో ముఖ్య పట్టణం దావీదు పట్టణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, వీళ్ళ ఆలోచనలు అక్కడ కనబడుతున్నాయి. యెరూషలేము ఎందుకు వచ్చారంటే, యెరూషలేములో పుట్టేస్తాడు. యెరూషలేము ముఖ్య పట్టణం కదా, యెరూషలేము రాజధాని కదా, యెరూషలేము రాజు అంటే అక్కడే పుడతాడని. కానీ ఇప్పుడు వాళ్ళ అంచనాలు, ఎవరి అంచనాలు? జ్ఞానుల. మరి మన ఇంకా తలకిందులుగా ఉన్నాయి. వాళ్ళు బాగా చెప్పేస్తాం. అదే నేను చెప్పాను కదా, ఎదుటి వారిని గురించి ఆలోచిస్తాం, కానీ మన ఆధ్యాత్మిక జీవితం ఎలా అడుగులు వేస్తుందో ఆలోచించలేని స్థితిలో సాతాను కంప్లీట్గా ఆక్యుపై చేసేసి మన మనోనేత్రములకు కాదు, గుడ్డితనం కాదు, కళ్ళే పీకేశాడు. అసలు అంతే కదా. ఎంత చెప్పినా వినకపోతే ఏమన్నట్టు? లేవనే కదా అర్థం. ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా అసలు ఆత్మీయ నేత్రాలు, అరే నిజం కదా, ఈ భూమి సంఘాలు, ఈ పరిస్థితులన్నీ యేసు న్యాయపీఠ ఎదుట నిలబడాలి కదా, అది ముఖ్యం, ఇది ముఖ్యం కాదు కదా అని ఆలోచన ఉంటే ఎప్పుడో విమోచనలోకి వచ్చేద్దాం కదా. దేవునికి స్తోత్రం. చూడండి, దేని మీద ఉంది టార్గెట్? చాలామంది పెద్ద మందిరాల మీద ఉంటుంది టార్గెట్. పెద్ద మందిరంలో సభ్యులు అయితే ఏదో అన్నట్టు. రాజమండ్రి వచ్చారా మీరు? గుంటూరు వచ్చారా? కాకాని వచ్చారా? మామూలు కాదు మది. జాగ్రత్త, నీ టార్గెట్ పెద్ద కాదు అంటాడు. వాళ్ళు అంటారు, ఏమన్నారు? చదవమా ఆ ప్రవచనం చూడండి. యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము. వావ్, స్తోత్రం. హల్లెలూయా. యూదాలో ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి. షమ్రోను చాలా పెద్ద పట్టణం. షమ్రోను పట్టణం ఉంది. ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయి. దమస్కు పట్టణం ఉంది. ఎన్నో పట్టణాలు యూదయ ప్రాంతంలో, యూదయ దేశంలో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. రాజు కదా, మహిమ కలిగిన రాజు కదా, సర్వలోకాన్ని ఏలుబడి చేసే రాజు కదా. అందుకని వీళ్ళ ఆలోచనలు
ఆత్మ సంబంధంగా లేక మానవ సరళిలోనే ఆలోచన చేసి ఓహో రాజు అంటే పట్టణంలో పడతాడు, అందులోనూ యెరూషలేము అనేది యోదయాకు ముఖ్య పట్టణము. కానీ యేసయ్య ఎక్కడ పుట్టాడండి అని ఎన్ని వందల సంవత్సరాల ముందు చెప్పబడింది మాట. ఉండాలిగా కాస్తంత ఆలోచన ఉండాలిగా. దేవుని పిల్లలారా, ఈ రోజున వాక్యం చదువుతున్నా వాక్యపు ఆలోచనలు రావటం లేదు. దేవుని వాక్యం ధ్యానిస్తాం, చదువుతాం గారు. నేను బైబిల్ 150 సార్లు చదివాను. కొంచెం దీర్ఘంగా మాట్లాడుతుంది. మాట్లాడించే వెంటనే నేను అన్నాను, అయితే ఏంటంట అన్నాను. నిజం. ఎన్నిసార్లు అంట? అది చదవటమే ఒక చదివింది ఇంత బుర్రలో ఉండాలి కదా. చదివి ఏముంది చదివి ఏం చేసావు? చదువుకుని తృప్తి పడితే దేవుని రాజ్యానికి వెళ్ళావు. వెళ్ళారా? ఇళ్ళు జ్ఞానులు కదా వెళ్ళారా? ఆ టార్గెట్ దేని మీద ఉంది? పెద్ద దాని మీద, పట్టణాల మీద ఉంది. కానీ ప్రభు స్వల్పమైన దానిలోంచి వచ్చాడంట. చప్పలు పడదామా గట్టిగా? హల్లెలూయా. అందుకనే పెద్ద పెద్ద వాటిని చూసి వాళ్ళంత పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు, నిన్నేళ్ళు చేస్తున్నా. చాలా మంది నాతో అదే చెప్తారు ఇంతకాలం నుంచి. అందులో ఇంకోటి ఏంటంటే, నాకు పెద్ద అంటే చాలా చిరాకు అండి. పెద్ద సంఘాలంటే చాలా చిరాకు. అసలు ఒప్పుకోదు, బైబిల్ ఒప్పుకోదు. నాకు చిరాకు అంటే నా అభిమానం, నా అభిమతం కాదు, నా ఆలోచన కాదు. అపోస్తులు ఆ దినాల్లో ఇంటింటా మందిరాలు పెట్టారండి. స్తోత్రం. మీ మనసేమో పెద్ద పట్టణంలో లేడు ఆయన. యెరూషలేములో దొరకలేదు ఆయన. యెరూషలేముకి వచ్చారెళ్ళో ప్రభుని చూశారా? యెరూషలేం అంటే పెద్ద పట్టణం, ముఖ్య పట్టణం, చాలా బాగుంటది. అక్కడైతే ఈయన దొరికేస్తాడు, రాజు కదా, అక్కడే దొరుకుతాడు. నువ్వు పెద్దది అనుకున్న చోట ఆయన లేడు. సెటిల్ అయిపోండి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎక్కడ పుట్టాడంట? యోధా స్వల్పమైన దానవు, నువ్వెంత మాత్రము అల్పమైన దానవు. అది ప్రైజ్ ద లార్డ్. చాలా అల్పమైన దానిలోండే ఆ గొప్ప దేవుడు, ఆది అంతములేని దేవుడు. నా దేవుని బిడ్డలారా, వెంటనే ముగించారు. ఓహో యోధా బెత్లెహేమా అని యెరూషలేము నుంచి బయటకు వచ్చారండి. అంతే, మళ్ళా స్టార్ కనబడతాం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. అంటే నీ ఊహలు, నీ తలంపులు, దాని అర్థం వెరీ సింపుల్. దేవుని నడిపింపులో, ఒక దైవ నడిపింపులో అనేది నడుస్తూ ఉన్నప్పుడు వెంటనే మానవీయ కోణపు ఆలోచనలు వచ్చి మన మనసే, మన ఆలోచనలే నడిపించడానికి అలవాటు పడితే దైవ నడిపింపు మరుగైపోద్దని అర్థం. అంతే. ఎప్పుడైతే దైవ నడిపింపు కావాలనుకుంటావో నీ ఆలోచనలు, నీ నడిపింపు దాన్ని విడిచిపెట్టుకుంటే మరలా తిరిగి దేవుని నక్షత్రం. అంతే. అక్కడి నుంచి బయటకు వచ్చారండి. వాళ్ళు చూసి నక్షత్రం మళ్ళా కనపడుతుందో, రండిరా బాబు నేను తీసుకెళ్తానని ఆడికి తెలదో, రండి తీసుకెళ్తాను అన్నట్టుగా. అది చూడండి ఎంత గొప్ప నక్షత్రమో. ఇప్పుడు తిన్నగా వారి ముందుండి నడిపించిందట. 9వ వాక్యం 2:9, మత్తయి సువార్త 2:9. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో వారి చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదిగా వచ్చి నిలుచు వరకు. వావ్, చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, గ్లోరీ. ఇది కదా హ్యాపీ క్రిస్మస్ అంటే. యేసుక్రీస్తు ప్రభుని చూపించే వరకు ఆ నక్షత్రం ముందుండి నడిపించింది. మధ్యలోనే సొంత జ్ఞానం వచ్చింది, కన్ఫ్యూజన్ అయిపోయింది, లేఖనాల అర్థం తెలియకపోయింది. కొన్నిసార్లు మనం సంపూర్ణం కాదు కదా, వాస్తవం. అలాంటి పొరపాట్లు మన జీవితంలో కూడా జరుగుతాయి. కానీ తప్పకుండా లేఖనం మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకుంటే మరలా తిరిగి నడిపింపులోకి వస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి హృదయాన్ని తాకి మాట్లాడుతుంది. మొదటి వరుస నుండి చివరిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి వారిని వాక్యము తాకి మాట్లాడుతుంది. నీ ఆత్మీయ అడుగులు ఎటు వేస్తున్నావు? ఒక దైవ నడిపింపులో వెళుతున్నావా? నీ మనస్సు కోరి, నీ మనస్సు చెప్పినట్టుగా నా మార్గంలో నడుస్తున్నావా? దేవుని మార్గంలో మన మనసు చెప్పినట్టుగానే నడుస్తాం. ఇంకా దేవుడు ఎందుకు? అదే రాశాడు కొరింథీ. అందుకే పాడైపోయింది అది. దేవుని సంఘం దేవుని లేఖనాల్లో నడవాలది. అలా కాకుండా ఎప్పుడైతే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారో, విశ్వాసమును భక్తిని మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుని భక్తిని నడిపించే భ్రష్టులుగా మారిపోయారు. అంతే. వెరీ సింపుల్. చూడండి, ముందుండి ఎక్కడి వరకు? ఆ శిశువు ఉన్న చోటికి చేరే వరకు. ప్రైజ్ ద లార్డ్. అండ్ చాలా మంది చేరరు ఇక్కడ. నేను ముఖమాట లేకుండా చెప్తున్న, వయసు పెరిగిపోయింది కనుక మళ్ళీ నన్ను పిలుతారు, నా దగ్గరికి వస్తారనే సంగతే లేదు కనుక. మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలంటే మిమ్మల్ని ఐస్ చేసి పంపు కొట్టి మీకు మీరు చాలా మంచోళ్ళు, ప్రార్థన లేకపోయినా, మీరు వాక్యం తెలియకపోయినా చాలా మంచోళ్ళు, అబ్బాబ్బా మీ భక్తి మీ ముఖాల్లోనే కనబడుతుంది అని నేను చెప్పేయచ్చు. అందువల్ల మీరు దెబ్బతింటారు. చూడండి, ఆ శిశువును చేరే వరకు.
చూచే వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక చోటకి చేరుకోవాలి, ఆయన చూడాలి. నీ ఆత్మీయ జీవితం లేఖనం నడిపిస్తే, అభిషక్తులైన దేవుని వివరాన్ని గురించి తెలిసిన సేవకులు నడిపిస్తే చూస్తావు, చేరతావు. లేకపోతే అక్కడే తిరుగుతూ ఉంటావు, కొట్లాడుతూ ఉంటావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. రే బాబు ఇది కాదురనంటే ఆయ్ అని మన మీద పడతారు. అది చూడండి దేవుని బిడ్డలారా. అయితే విషయం ఏంటంటే, ఈ రాజు హేరోదు ఏమన్నాడు తెలుసా? వీడు చేసిన మానవీయ తప్పిదం వల్ల ఈ రాజు ఏమన్నాడంటే, జ్ఞానులారా మీరు చాలా మంచి వార్త తెచ్చారు, ఓ పని చేయండి, మీరు వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడో చూసి మరలా తిరిగి నాకు కొంచెం చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాడా పని పడతాడా? ఏమని చెప్తున్నాడు? మరి ఏం చెప్పేది వాడి దగ్గరికి వెళ్ళావు నువ్వు? ఏం చెప్పేవాడి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? ఏమంటున్నాడు? ఇది నిజం అందామా? ఈ హేరోదట ఎంత నమ్రతగా, ఎంత వినయంగా, ఎంత వేషం వేసి, అందుకే ఈ వేషాలు వద్దు, వేషాలు చూడండి, దైవభక్తి కలిగిన వేషాలు ఎందుకు పని చేస్తాయండి అంటాడు. ఎంత నమ్రతగా అంటాడు, అయ్యలారా మీరు చాలా సంతోషం, ఇక్కడ రావటం చాలా మంచిది, ఆ మహాబాలుని మీరు కూడా చూసి నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి ఆ బాలుడిని పూజిస్తాను అని అంటున్నాడు. ఎంత నాటకం అండి! పూజిస్తాడా? సరే, దేవుని చిత్తం వలన మరలా తిరిగి అక్కడ యేసయ్యని చూసిన తర్వాత, ఒరే బాబు మీరు వచ్చిన మార్గంలోనే మళ్ళా వెళ్ళకండి, వేరొక మార్గంలో, ఇదో సందేశం కదా, వచ్చిన మార్గంలో వెళ్ళక వేరొక మార్గంలో. ఎందుకంటే వాక్యాన్ని చూశారు, నన్ను చూశారు, వర్తమానం విన్నారు, దేవుని మాట విన్నారు. దేవుని మాట విన్న తర్వాత, దేవుడు స్వయంగా మాట్లాడిన తర్వాత, వాక్యమే ప్రతి హృదయాన్ని తట్టిన తర్వాత కూడా ఎలాగొచ్చారో అలాగే వెళ్తారు మీరు. వాళ్ళు సంగతి వదిలేండి, వాళ్ళ కోసం కాదు కదా ఇప్పుడు చెప్పేది. వాళ్ళు లేరు కదా ఇక్కడ, వాళ్ళు ఉంటే వాళ్ళకే చెబుతుంది నేను, ఒరే బాబు మీరు తప్పు చేశారని. వాళ్ళు లేరు కదా, ఉన్నది మనం కదా. చూడండి, దేవుని సన్నిధికి ఎలా వచ్చావో వాక్యం ఉన్న తర్వాత కూడా కొంతమంది అలాగే వెళ్ళిపోతారు. ఇంకా నయం కొంతమంది అయితే, ఏం వాక్యం అలాగుందా బైబిల్లో, ఎత్తరా గారికి ఇంకెవరు దొరకలేదా, ఏదో మాకు పంపు కొడతాడని మేము వస్తే జాగ్రత్త, బుడగలు పేలిపోతాయి. మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు జ్ఞానులు హేరోదు దగ్గర నుంచి వెళ్ళారు. హేరోదు దగ్గర నుంచి, ఈ రాజు నుంచి, లోక సంబంధమైన రాజు దగ్గర నుంచి ఏ రాజు దగ్గరికి వెళ్ళారు? యూదుల రాజును చూసిన తర్వాత మరలా ఇక్కడికి ఎందుకు? అదే దేవుడు చెప్పాడు, బాబు మీరు చాలా ప్రయాసపడ్డారు, మీ ప్రయాస ప్రతిఫలంగా మారాలంటే మీ రూటు మార్చాలి. స్తోత్రం. అందుకే రాత్రి చెప్పాను కదా, మన టైటిల్ అది. యేసు క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే మనసు మార్చుకోవటం, మార్పు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, క్రిస్మస్లో నుంచి క్రిస్మస్ ఆనందం నువ్వు పొందాలనంటే క్రొత్త బట్టలు అవి కాదు, కొత్త మనసుతో వర్తమానం నింపుకుని, యెస్ నా దేవుడు నాతో మాట్లాడాడు, నా మేలును కోరి, నా క్షేమాన్ని కోరి, రేపు మహిమలో నేను నిలబడాలి, రేపు మహిమలో నా ప్రభుని చూడాలి అని అనుకుంటే, ఈ పూట దాసన్న ద్వారా చెప్పినటువంటి వర్తమానం ద్వారా నేను మరల్చబడాలి, నా హృదయం మార్పు చెందాలి. ఏ రూట్లో వచ్చారో ఆ రూట్లోనికి వెళ్ళొద్దు అని చెప్పేశాడు. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళకో. నీ మనసులో ఒక వర్తమానం నింపాను నేను. నువ్వు నన్ను చూసావుగా, నా వాక్యాన్ని చూస్తున్నావుగా, లేఖనాన్ని చూస్తున్నావుగా, లేఖనాన్ని చదువుతున్నావుగా, లేఖనం ఉన్నది ఉన్నట్టుగా నీ కళ్ళకు కట్టినట్టుగా సేవకుడు వివరించి నీ మేలు కోరి చెప్తున్నాడు కదా, అలా వెళ్ళు, వాక్యాన్ని నింపుకుని వెళ్ళు. ఏ స్వభావంతో వచ్చావో, పూర్వం ఈ క్రిస్మస్ గురించో, క్రీస్తుని గురించో, సంఘాన్ని గురించో, నీ భక్తి గురించో, నీ పరిశుద్ధతను గురించి ఏ మనసుతో వచ్చావో అదే మనసుతో వాక్యం విన్నా కూడా వెళ్ళకు. హృదయంలోనికి వాక్యం వెళ్ళిన తర్వాత ఆ క్రియలే ఆ వాక్యపు నడిపింపే క్రియల రూపంలో ప్రత్యక్షం కావాలి కదా. అది అందుకనే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నిజంగా గనక అయ్యో రాజుగారికి భయపడాలి, రాజుగారు కదా, ఆ దేవుడు అన్నీ చేయొద్దు అంటాడండి, మనం సత్యాన్ని వెంబడించాలి. అక్కడ మాట ఇచ్చాం కదా, ఎక్కడ ఏ రాజుగారికి? హేరోదు రాజుగారికి మాట ఇచ్చాం కదా, మనం మాట తప్పిన వాళ్ళు అవుతాం, చాలా యథార్థవంతులు కనుక ఈ బాలుడి సంగతి ఎక్కడ పుట్టాడు పాపం, ఆయన కూడా వెళ్ళి మనకలా భక్తి మారతాడు, మారు మనసు పొందుతాడు, ఆయన కూడా భక్తుడు అవుతాడు, విశ్వాసం అవుతాడు, బాప్తీసం తీసుకుంటాడు అని ఆయన దగ్గరికి వర్తమానం చెప్పడానికి వచ్చారనుకోండి, వీళ్ళు తూర్పు దేశం వెళ్ళరండి. ఏం పట్టుకోమండి అంటారు, రే మంచి సమాచారం పట్టారు, తెచ్చారా, పట్టుకోండి, వాళ్ళని బంధించండి, వేసేయండి అంటాడు. ఎందుకో చెప్పనా? ఎందుకు అనంటే జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఈ హేరోదు రాజు ఏం చేశాడు తెలుసండి?
చూశాడు వీళ్ళు ఇంకా రాలేదు. ఓ, నా ఏలుబడిలో క్రీస్తు పుట్టాడు, నా ఏలుబడిలో సువార్త జరగకూడదు, నా ఇంట్లోనికి, నా గ్రామంలోనికి, నా పట్టణంలోనికి దేవుని వర్తమానం రాకూడదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక ఆర్డర్ వేసాడండి. సైన్యాధిపతులారా, సైన్యమా లే, సంహారమా లే, మృత్యువా లే, వెళ్ళి యోదయ బెత్లెహేములో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయండి. నువ్వు చేసిన పనికి అండి. క్రిస్మస్ అంటే ఆనందమే కదండి, చాలా దాని వెనుక చాలా విషాదం ఉంది. ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ తీసేసి చంపేసి తలకాయలు నరికేసి, కొబ్బరి బొండాలు నరికేసినట్టుగా పిల్లలు, 2 పిల్లలు, పసిపిల్లలు, లేత పిల్లలు తలకాయలు నరికేశారండి, చంపేశారు. ఒక ఘోష. అందుకే రామాలో అసలు ఈ అంగలార్పు గురించి క్రిస్మస్ దినం అది రాదు, చెప్పం. అంగలార్పు అది కూడా ప్రవచనమే కదా. అంగలార్పు ప్రతి ఇంట్లో 2 సంవత్సరాల్లోపు పసిపిల్లలందరినీ సంహరించేశాడండి. చూడండి, నీ ప్రయాణం వల్ల, నీ మానవీయ ఆలోచనల వల్ల, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నీ హేరోదు దగ్గరికి రావటం వల్ల, నీ మనసు నిన్ను నడిపించటం వల్ల, నీ భక్తిలో ఉండేటువంటి నీ ఆలోచనలు, దేవుని వాక్యానికి భిన్నమైన నీ ఆలోచనలు నడిపించటం వల్ల ఎంత ఘోరం జరిగిందో దానికి కారణం నువ్వేగా. దానికి కారణం మన నిర్ణయమేగా, మన తలంపులేగా, ఓ నడిపింపు నీకు ఉందగా. సో కనుక దేవుని పిల్లలుగా, ఈ మధ్యాహ్నం దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. అందుకనే బైబిల్ అంటుంది, తూర్పు దేశపు జ్ఞానులట శిశువు ఉండే చోటికి వచ్చే వరకు కూడా ఆ నక్షత్రం వారిని ముందుండి అది. అందుకనే దైవ నడిపింపు అనేది చాలా అవసరం. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, వాక్య నడిపింపు చాలా ప్రాముఖ్యం. అందుకనే నేను మరోసారి జాగ్రత్త చెప్తున్నాను. వాక్య నడిపింపులో ఉన్న కాళిని ఆసరా చేసుకుని మానవ నడిపింపు వచ్చేస్తుంది. పైకి కనబడేది వాక్య నడిపింపే, కానీ దాని వెనుక మానవ ఆలోచనలు నడిపిస్తాయి. దాని క్రియలు చాలా స్పష్టంగా కనబడతాయి. క్రియలను బట్టి గుర్తుపట్టి అక్కడి నుంచి లేవండి. లేవకపోతే అక్కడే ఉంటే తీరని నష్టాన్ని నువ్వు తీసుకుని వచ్చిన వ్యక్తిగా మారిపోతావు. జ్ఞానులే, వారి జ్ఞానం ఏం చేసిందంటే కొంతమంది పిల్లలకు శాపంగా మారింది. అందుకని మనం అజ్ఞానులము కాక, ఎఫ్ఎస్సి పత్రిక నాకు ఇష్టమైన పత్రిక, అజ్ఞానులము కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అంటే క్రిస్మస్లో జ్ఞానం చాలా పనిచేయాలని అర్థం. జ్ఞానం పనిచేయాలి. అటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. మన హృదయాలు మార్పు చెందునుగాక. ఏ మనస్సుతో వచ్చామో అదే మనసుతో వెళ్ళొద్దు. ఇప్పుడు చెప్పిన ప్రతి మాట చేత నువ్వు నింపబడి ఆ మాట యొక్క క్రియలు నీ శరీరంలో, నీ మాటలో, నీ ఇంట్లో ప్రత్యక్షము చేయుదుముగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అందరం భక్తి శ్రద్ధతో ఒక్కసారి నెమరు వేసుకుని విన్న వాక్యాన్ని బట్టి మనలను మనం పరిశీలన చేసుకుందాం. వాక్యానికి మనలను మనం సరిపోల్చుకుంటాం. వినిన సంగతులను బట్టి మనము ఏ అనుభవంలో కొనసాగుతున్నాం, మన నడిపింపు దేవుని నక్షత్రపు నడిపింపులో నడిచినటువంటి జ్ఞానం నక్షత్రాన్ని అనుసరించినంత వరకు బాగానే ఉంది. ఆ నక్షత్రమును విడిసి స్వంత జ్ఞానము చేత, స్వంత ఆలోచన చేత వారు త్రోవ తప్పి, మార్గము విడిసి, దైవ మార్గమును విడిసి, జ్ఞాన మార్గమును విడిసి, ఉపదేశ మార్గమును విడిసి, మార్గము తప్పిన వారై అజ్ఞాన దశలో తమ ప్రాణముల మీదకి తెచ్చుకునేటువంటి ప్రాణాపాయ పరిస్థితికి, నష్టాన్ని, నాశనాన్ని కలుగజేసేటువంటి హేరోదు అనబడే సాతాను సంబంధమైనటువంటి లౌకిక జ్ఞానాన్ని వారు అనుసరించినప్పుడు మరలా కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, అయ్యో నన్ను అన్వేషిస్తూ వచ్చిన
ఓ జ్ఞానులారా, మీ దైవిక జ్ఞానం ఏమాయను? మీ మనసును మార్చుకుని నేను నడిపించినట్టుగా నడవండని ఆ నక్షత్రపు నడిపింపులో దేవుడు వారిని నడిపించినప్పుడు వారు ఏ ఉద్దేశంతో బయలుదేరారో, ఏ ఉద్దేశంతో ఈ ఆత్మీయ యాత్రను ప్రారంభించారో, వారి ఉద్దేశం సఫలం చేయటానికి వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నక్షత్రమే వారును యేసును చూసేటట్లుగా, వారిని యేసు ఉన్న చోటికి నడిపించిన రీతిగా. నిజమే, మనము ఏ ప్రాంతపు వారమైనా, మనము ఎక్కడ ఉన్నా, ఏ సహవాసములో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, మనలను నడిపించే దైవజనుడు, ఆ సంఘము, ఆ సహవాసము ప్రభువును చూపించేటట్లుగా, ఆ ప్రభువును పరిచేటట్లుగా, ఆ పరలోకపు దిశగా సంపూర్ణమైన జ్ఞాన వివేకములతో కూడినటువంటి ఆధ్యాత్మికమైన, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ నడిపింపులో మనలను మొహమాటము లేని బోధతో మన జీవితాలను సరిచేసుకుని మారు మనసు అనుభవంలో పశ్చాత్తాప హృదయముతో పరిశుద్ధులమై, నీతిమంతులమై, యథార్థవంతులమై, నమ్మకస్తులమై, దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొనిన వారమై, దేవుని వాక్యపు సూచన మేరకు మన ఇష్టాలను, మన కోరికలను, మన ఆశలను విడిచిపెట్టగలిగేటువంటి ఆ సంపూర్ణ సమర్పణతో నా ప్రభువుని నేను వెంబడించాలి, అందుకొరకు నేను వేటిని విడిచిపెట్టాలో, వేటిని చేయాలో అలా నేను నిరంతరము అంతము వరకు నా దేవుని వాక్య నడిపింపులోనే సాగాలనేటువంటి ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభు యొక్క సన్నిధానంలో దేవునికి మన అజ్ఞానాన్ని ఒప్పుకొని, ప్రభువా ఇక నుండి నేను జ్ఞాన హృదయముతో, మీ వాక్య జ్ఞానముతో అంతం వరకు నమ్మకంగా కొనసాగుతాను ప్రభు అని మనలను మనం దేవునికి అప్పగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. దైవజనులు రవి గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తదుపరి దైవజనులు, మా ఆత్మీయ నాయకులు. ఓకే, ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి బాబురావు అయ్య గారు వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తాం.